నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని డబ్బా ప్రచారం ఇకనైనా ఆపాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆయన. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని డబ్బా ప్రచారం ఇకనైనా ఆపాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆయన. ఇంతవరకు నేను 1 లక్ష రూపాయలకి ఎక్కబెట్టిన పెట్టుబడి. అక్టోబర్ పోయినా 2024 అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అట్లా. ఎందుకట్లానంటే అండి తండ్రిని లేకుండా ఫౌండేషన్ కి ఇచ్చేస్తా అంటున్నాడు. ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడో ఏందో. ఆయన ఏమన్నాడు, నన్ను గెలిపిస్తే 10,000 వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న భోజనములకు అందరి కేసీఆర్ ను పక్కకు పెడితే నేను ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అసలు 1000 రూపాయలే ఉండే జీతం. కేసీఆర్ తోని ఇట్లనే కొట్లాడితే ఒక 2,000 పెంచిండు. 3,000 అయింది ఇప్పుడు. ఆ 3,000 కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది. 13 నెలలు అవుతుంది, ఇప్పటికి ఇచ్చింది లేదు. నేను 2 లక్షలు బాకీ వేసిన, ఇప్పటికి బాకీ వేసిన, నేను బాకీ వేసిన ఇల్లు తాకడ పెట్టుకున్నా నేను.